నాగులో చూడేముందా, వాడికి అసలు చోటు ఇవ్వద్దు. నీ ఆత్మను దుఃఖపరచకుడి, అపవాదికి చోటు ఇయ్యకుడి. చదువు, ఒక్కసారి చదువు నైనా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అపవాదికి చోటు ఇవ్వకూడని ఎక్కడ రాసుంది? మరి అది చదవలేదు ఏంది? నేను అది కదా చెబుతుంది. 27వ వచనం, అపవాదికి చోటు ఇయ్యకుడి. మరి నేను ఆ ముఖ కదా చెప్పింది, అపవాదికి ఇయ్యొద్దు అసలు. అయ్యలారా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టానా? అమ్మలారా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టానా? మనం ఉండవలసిన విషయాలన్నింటిలో మనం మెళకువగా ఉండాలి. ఎందుకంటే శత్రువు అయిన సైతాను యుక్తితో పనిచేస్తున్నాడు. వాడు మన మీద యుక్తి ప్రదర్శిస్తున్నాడు. మనం వాడి తంత్రాలు ఎరగనోళ్ళం కాదన్నాడు పౌలు. వాడి తంత్రాలు, వాడి యుక్తులు, వాడి కుయుక్తులు, వాడి కుట్రలు ఎరగనోళ్ళం కాదు మనం. మనకు దేవుడు అన్ని తన ఆత్మ ద్వారా బయలుపరుస్తున్నాడు. వాడు ఇట్లా చేస్తాడు, వాడి కుట్రలు ఎట్లా ఉంటే మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుని పిల్లలంటే మొంపోళ్ళు కాదు, హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళు అన్నట్టు దేవుని పిల్లలు చురుకుగా మంచి వివేచన జ్ఞానము గలవారై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు మనస్కరించి జాగ్రత్త పడండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. మీ ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. మనస్సుని ఒత్తిడికి గురి చేసుకోకండి. మానసిక క్షోభను పెంచుకోకండి. వదిలేసేయండి. ఫ్రీగా ఉండండి. దేవుని అందరి విశ్వాసాన్ని బట్టి ధైర్యంగా ఉండండి. అవమానాలు వదిలేస్తే రానివ్వండి, పర్వాలేదు. దేవుడి సెలవు లేకుండా ఏదీ రాదు. ఒకడు చొక్కా పట్టుకొని రోడ్డు మీద నేను నిలేసాడు, స్తోత్రం. వాడి చేతులతోనే వాడు వచ్చి నీ కాళ్ళు పట్టినట్టు దేవుడు చేస్తాడు. కనీసం నీ చేతులు పట్టుకుంటాడని చేస్తాడు. నమ్మి ధైర్యం తెచ్చుకోవాలి, కృంగిపోకూడదు. నా తండ్రి సెలవు లేకుండా నాకు అవమానం కలిగిద్దా? పొలం వేసావు, పంట పోయింది అనుకున్న దానిలోంచి మళ్ళీ రప్పిస్తాడు నీకు. కొన్ని సంవత్సరం ఒక హాస్యం జరిగింది, ఒక హాస్యం కదా, ఒక అద్భుతం జరిగింది. పంట అంతా పోయిందన్నాను, వచ్చాడు ఒక తమ్ముడు. నేను విశ్వాసాన్ని బట్టి నేను ఎప్పుడు ధైర్యం, నాకు దేవుడు కార్యం చేస్తాడు. అంతా పోయింది అనుకుంటా వచ్చిన తమ్ముడికి ప్రార్థన చేసి చెప్పాను, నేను పోయింది అనుకున్న దానిలో నుంచే నీ పెట్టుబడి వచ్చింది, నీకు లాభం కూడా వచ్చింది పో అన్నా. పోయిన దానిలో ఇంకేం వచ్చింది? ఈ మాట నేను అతడితో చెప్పినందున, అతడు ఆ మాట నమ్మినందున పోయిందనుకున్న జను తిరిగి పండటం మొదలుపెట్టింది. ఆయన ఆ స్త్రీతో ఏమన్నాడు? కుక్క పిల్లలు కూడా పిల్లల బల్ల మీద నుండి పడు ముక్కలు తినే కదా బతకాలి ప్రభువా అంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది,